నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆపరేషన్ సింధూర్లో 80 మంది ఉగ్రవాదుల హతం. ఉగ్రమూకలపై విరుచుకుపడిన భారత సైన్యం. ఆపరేషన్ సింధూర్పై నేడు అఖిలపక్ష సమావేశం. సైనిక చర్య గురించి విపక్షాలకు కేంద్రం వివరించే అవకాశం. మంత్రులు ఎన్నికల నాటి స్ఫూర్తిని కొనసాగించాలన్న సీఎం. 3 పార్టీల నేతలతో సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనానికి 1,14,00,000. మొక్కుబడి తంతులో 60 లక్షలు దోచుకున్నారని రిమాండ్ రిపోర్ట్. మద్యం కుంభకోణంలో బెంగళూరుకు 1,000 కోట్లు చేరేవన్న సిట్. సొత్తులో అత్యధికం స్థిరాస్తి రంగానికి మళ్లించినట్లు గుర్తింపు.